షో అభి కాన్సెప్ట్స్ కి తిరుగులేదు, ఆది పంచెస్ కి ఎదురులేదు. వీరిద్దరూ కలిస్తే కామెడీకి కొదవలేదు. ఈ క్రేజీ కాంబినేషన్ మనందరినీ ఇప్పుడు హిలేరియస్ గా నవ్వించడానికి రాబోతోంది. ప్లీజ్ వెల్కమ్ అదిరి అభి along with his team. ఎప్పుడైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తా, ఎదురొస్తే అంతు చూస్తా, అందుకే పెట్టారన్న పేరు పిస్తా. మంచినీళ్ళుంటే ఇవ్వన్నా, దాహంగా ఉంది. ఏమన్నా అన్నా అన్నావా? నన్ను అన్నా అన్నావా? అయితే ఈ రోజు నుంచి నువ్వు నా తమ్ముడివిరా. నువ్వు నీళ్ళు అడిగావు కదా, నీళ్ళు నీళ్ళు ఇవి నావే, నాకే సొంతం. ఎవరైనా చై పడిందో కీల్చి 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 ఏంటేంటిరా అంటే నాకు డైలాగ్లు రావురా. ఈరోజు నుంచి నిన్ను నా తమ్ముడుగా చూసుకో అన్నా. సరేరా తమ్ముడు, ఇంటికి పదా. నన్ను బురదలో పడేసి వెళ్ళిపోతారా? నా పగ నేను తీర్చుకుంటా. 20 ఏళ్ల తర్వాత అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం. మీ చల్లని చూపు ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలమ్మా. అయ్యో అయ్యయ్యో, చిన్నపిల్లలు తింటారు మిఠాయిలు, బాత్రూమ్ లో వాడతారు పినాయిలు, నాకిద్దరు ఉన్నారు పోరంబోకు అబ్బాయిలు. సరే గాని ఇంతకీ ఏడి మీ అబ్బాయి పిలు? అయ్యా 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 అయ్యా, ఎంట్రీ ఇచ్చింది చాలయ్యా, అదిరిపోయింది అయ్యా. అదిరిపోయిందా? అయ్యా 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 ఓకేనా అమ్మా? ఓకేనా? అయితే ఓకే. అన్నవరం గన్నవరం భీమవరం చోడవరం, ఊరైనా పేరైనా పగలైనా రాత్రైనా, ప్రేమిస్తే వస్తా రానని చూస్తా, అందుకే పెట్టాడు మా బాబు నా పేరు పిస్తా. కూరగాయలు వేయడానికి తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? మా తమ్ముడు చూసుకుంటాడులేమ్మా. డబ్బులు హుండీలో వేయడానికి తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తమ్ముడు చూసుకుంటాడమ్మా. తమ్ముడు ఎవరి దగ్గర ఉన్నాడయ్యా? ఇటు ఉన్నది కామెడీ లేదు, పంచి లేదు. వాటన్నా వాట్ ఈస్ దిస్ అన్నా? నానా వచ్చేసానా? నేను చూసుకుంటానా? నేను చూసుకుంటా. నువ్వు చూసుకుంటా అని ఏం చేసావో నాకు తెలుసురా. కూటం పెట్టి టీం లీడర్ అయిపోయావుగా. అయ్యో అన్నా, నీకు నీ పుట్టినరోజు కంటే నేను టీం లీడర్ అయిన రోజు ఎక్కువ రోజులు గుర్తున్నట్టుందన్నా. నువ్వు చేసిన పని ఎలాంటిదిరా? అయ్యో అన్నా అన్నా, అయ్యో అయ్యో, నా కొడుకులు బాదం పిస్తాలా కలిసిపోతాయి, ఈ లోకాన్నే మర్చిపోతున్నారే. ఒరే కాస్త తల్లిని పట్టించుకోండిరా. నువ్వు ఎలా ఉన్నావమ్మా? నేనెంతయ్యా, అప్పటి నుంచి ఇలాగే ఉన్నానయ్యా. ఎప్పటికీ ఇలానే ఉంటావమ్మా. అప్పుడు టీం లీడర్ అయ్యావు కదా, మీ మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయ్యా? కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు కార్తీక్ సూర్యకి మధ్య ఉన్న సంబంధంలా ఉండేదమ్మా. నేను టీం లీడర్ అవగానే శృంగాపరేషన్ కి మధ్య సంబంధంలా తయారైందమ్మా. తమ్ముడు టీం లీడర్ గా సక్సెస్ఫుల్ అయ్యావు కదా, నా దగ్గర ఏం నేర్చుకున్నావు? ఎలా చేయకూడదో నేర్చుకున్నానన్నా. అంటే మోసం చేయకుండా టీం మెంబర్స్ అందరికి పేమెంట్లు ఇవ్వడం కరెక్ట్ గా నేర్చుకున్నానన్నా. కొంతమంది టీం లీడర్ నీ దగ్గర వర్క్ చేస్తే బాగుండేదన్నా. అంటే వాళ్ళు టీం మెంబర్స్ కి డబ్బులు తమ్ముడు నువ్వు అన్నను కాదని బయటకు వెళ్ళావు, ఎలా ఉందిరా ప్రపంచం? మంచి పేరు తెచ్చుకున్నానన్నా. నా దగ్గర ఉంటే ఇంకా మంచి పేరు వచ్చేదిగా. నీకా నాకా అన్నా? నీకా నాకా అన్నా? అయ్యో చూసారా, మాటలు రాని తమ్ముడికి మాటలు నేర్పిస్తే నాకే తూట్లు పడుస్తున్నాడే. అంత ఎత్తుకు ఎదిగావా తమ్ముడు? ఎంత ఎదిగినా బయట కిందకు లాగే వాళ్ళు చాలా మంది ఉన్నారన్నా, ఎక్కువ పేరన్నా. అయ్యో అయ్యో, ఇంకెప్పుడు బాగుపడతారా మీరు? మీ పెళ్లి చూసి పోతాను, పెళ్లి చేసుకోండిరా. చూడమ్మా సిద్ధమ్మ, పెళ్లి శ్మశానం రెండు ఒకేలాంటివి. ఇక్కడ ప్రశాంతత ఉండదు, అక్కడ ప్రశాంతత ఉంటది, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఒరే నాన్న, నువ్వన్నా చేసుకోరా. అయ్యో పోమ్మా. సర్లే అమ్మా, నేను సిగ్గుపడిపోమంటే నిజంగానే వెళ్ళిపోయింది. అయ్యా 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 అయ్యా, తమ్ముడు రాక ఇంటికి వచ్చాడు, నువ్వు వెళ్ళి పాలు తీసుకురారా. ఏంటమ్మా ఇది? కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు టీ ఇచ్చి, టీం లీడర్ అయ్యాక టీ ఇచ్చి, మీరు బిర్యానీ పెట్టేది ఎప్పుడమ్మా? పెళ్ళంట పెళ్లి
చేసుకోవాలంటే అమ్మాయి నచ్చాలి, అమ్మాయి నచ్చాలంటే మనసుకు నచ్చాలి. అంతే. ఒక అమ్మాయిని చూడగానే గుండెలో గంట టంగున మోగాలి, రక్తం కాళ్ళ నుంచి తల వరకు సర్రన పాకాలి. అప్పుడు కదా ప్రేమ పుట్టేది. అమ్మాయి అంటే అనసూయ అందంగా ఉండాలి. అనసూయ అంటే అమ్మాయి దొరికితే ఓకే. నేను అనసూయ అంటే అమ్మాయి కావాలంటే అంతకంటే అందమైన అమ్మాయి వచ్చిందే. పిల్ల చూడు పీచు మిఠాయి, ఒళ్ళు చూడు పంబరు బత్తాయి. ఈ అమ్మాయి నాకు బాగా నచ్చేసింది. దీన్ని నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. అయ్యో బస్ వస్తుంది, జరగవే. అబ్బచ్చా అన్నా థ్యాంక్స్ అన్నా, భారీ ప్రమాదం నుంచి నా బస్సును కాపాడారు. రేయ్ థ్యాంక్స్ అండి నన్ను కాపాడినందుకు. ఓకే థ్యాంక్స్ 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 థ్యాంక్స్. అయ్యో అన్న పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నావు ఏంటన్నా? రేయ్ నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను, ఎలా ఉందో చెప్పరా. నీళ్ళ ట్యాంకర్ మీద చీరారేసినట్టే ఉందన్నా. అన్న రేయ్ నా కళ్ళతో చూడరా. కొంపదీసి మా దొరబాబుని కళ్ళేమన్నా దానం చేశాడా అన్న? ఏదేమైనా నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అమ్మనే ఎలా ఒప్పించాలో అర్థం కావట్లా. అన్నా నేను చూసుకుంటాను, వదిలేనా? నువ్వు చూసుకుంటాను ఏం చేసావు అందరికి తెలుసురా. అయ్యో ఎక్కడి నుంచో వచ్చినోడికి అన్నం పెట్టింది నువ్వే కదన్నా? సున్నం పెట్టింది నువ్వే కదరా. ఓకే అన్నా. అమ్మా బయటికి రమ్మా. అన్న ఎలాంటి పని చేశాడు చూడమ్మా, చూడమ్మా. అయ్యా, అన్నా. అయ్యా పాల కోసం వెళ్ళి గేదెను తోలుకొచ్చావేంటయ్యా? రేయ్ మీరేదన్నా సరే నేను దీన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఏవే రా. దేనికైనా ముహూర్తం ఉంటుందయ్యా. ముహూర్తాలు ఏమి లేవు, మూడొచ్చినప్పుడే ముహూర్తం. మీరు బయటకెళ్ళండి. లైట్ ఆర్పమంటారా? లైట్ వేసినా ఆర్పినా నువ్వు అలాగే ఉంటావు, మాకు తెలుసులే. ఏం పర్లేదు, కమాన్. అయ్యా జాగ్రత్త అయ్యా. అమ్మా ఏంటమ్మా ఇది? అయ్యో నా కొడుకు జీవితం బొగ్గు పాలైపోతున్నది. అత్తాకోడల యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అయ్యో అమ్మా వదిలే అమ్మా. అయ్యా ప్లీజ్ అయ్యా, నేను చెప్పేది వినయ్యా. ఎందుకు చెప్తున్నాను అమ్మా, అర్థం నీ చేసుకో. మాట అయ్యా, అమ్మా, అయ్యా, అమ్మా, అయ్యా, 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 అమ్మా. రావే. అన్నా, అన్నా, వాళ్ళు ఎవరో ఫైట్ చేయడానికి వస్తున్నారన్నా. అన్నా రేయ్ నువ్వు దీన్ని చూస్తుండు, నేను వాళ్ళని చూసుకుని వస్తా. అయ్యో దీన్ని చూడటం కంటే వాళ్ళ చేత తనులు తింటే బెటరన్నా. రండన్నా చూడండి. గౌండవ్ మణి రేయ్ ఎవడ్రా నువ్వు? గుర్తుపట్టలే. నువ్వు గవర్నర్ అనుకుంటున్నావా? నిన్ను గుర్తుపట్టడానికి ఎవరు నువ్వు? కీల్చి 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 అప్పటి నుంచి ఇప్పటిదాకా డైలాగ్ ఇంకా రాలేదా? అప్పుడు నన్ను కొట్టి బురదలో వేశారా. ఎప్పుడైతే మీరు దొరుకుతారో మీ మీద పగ తీసుకోవాలని కడుక్కోలేదురా. ఏంటి బురదే కదా? బుడదేరా బుడదే. నీకోసం నేను ఆకురైడుని అయ్యానురా. నేను ముళ్ళు రౌడీని అయ్యానురా. ముళ్ళేంటి? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకుకే రా బొక్క. కానీ ఇది వచ్చి నీ మీద పడితే నీకే బొక్కన్నా. ఏయ్! ఏంట్రా? అయ్యా వద్దయ్యా, తండ్రి లేని పిల్లగాడయ్యా, అల్లారు ముద్దుగా పెంచుకున్నానయ్యా. వద్దయ్యా, చెప్పేది వినానయ్యా. అయ్యా అన్ని డైలాగులు నువ్వు చెప్తే నేను ఎప్పుడు చెప్పాలి డైలాగు? ఇదిగో నా పోలికలు ఎక్కువ కనపడుతున్నాయన్నా. ఏంట్లోరా? ఏదో ఒకటి చేసి టీమ్ లీడర్ అయిపోదాం అనుకుంటున్నాడన్నా. ఊరుకారా దీనికి మాత్రం నీ పోలికలే ఉన్నాయన్నా. ఏంట్లో? అటు పైకి వెళ్ళలేదు, కిందకి వెళ్ళలేదు, మధ్యలో ఊగుతూ ఉంటదన్నా. అన్న ఏమి చేయొద్దురా, తీసుకెళ్ళొద్దురా. నేను మీ అన్నని ఏం చేయను, నాకు కావాల్సింది ఇది. ఆయ్! రేయ్! చూసుకోండిరా. అరే చూసుకోమన్నది మిమ్మల్ని మీరు కాదురా, వాడిని చూసుకోండి. వాడే లాగ్ అనుకుంటే వాడికంటే లాగ్ గాడ్లా ఉన్నారా. ఫైటింగ్ చేయండి రా, రండి రా. తమ్ముడు రారా, నిన్ను మోస్తూ ఫైట్ చేస్తా. నన్నెందుకన్నా మోయడం? లేకపోతే బాబు గారు ఆది వచ్చి స్కిట్ మోసాడంటారా. అయ్యో ఓకే అన్నా. వాడు ఫ్లైట్ లో అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నాడే. కాపాడన్నా. ఏంటన్నా బిందె నిండిందా? రేయ్ నేను పాలు పితకట్లేదురా, ఫ్లైట్ లాగుతున్నా. రేయ్ నువ్వు కోపం మీద ఉన్న సింహాన్ని చూసింటావు, ఆకలి మీద ఉన్న సింహాన్ని చూసింటావు, శోభనం కోసం వెళ్తున్న సింహాన్ని చూసావా? అయ్యో అన్నా, మొత్తానికి కథ సుఖాంతమైందన్నా. నేను వెళ్ళిపోతానన్నా. తమ్ముడు పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. రేయ్ అప్పుడప్పుడు పండగలకు వస్తా ఉండు. వస్తా అమ్మా, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండు. ఓకే అమ్మా. వీడు నా మీద కాన్సన్ట్రేషన్ చేశాడేంటయ్యా? ఏమే మనకు సాంగ్ టైం అయింది, లెట్స్ గో.
గారు. నబిని ఎంట్రీ స్టైల్ గానీ డాన్స్ గానీ ఎప్పుడు సూపర్ గా చేస్తావు. అండ్ దీంట్లో మీ శిష్యుడు మీరు నిజాల్ని చాలా బాగా ఫన్నీగా పంచుల రూపంలో చెప్తూ ఎవరు తగ్గకుండా చాలా బాగుంది. అండ్ లాస్ట్ లో ఆయన పాత సామాన్లు అమ్మే బ్యాచ్ కోసం ఆయన వెళ్ళిపోవడం అనేది ఇంకా బాగుంది. వెరీ నైస్, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. నాగబాబు గారు. బాగా చేసావు. ఎక్కువ ఇలాంటి గెటప్ ఇలా వేసి రే అరిసి కేకలేసి మంచి స్పూఫ్ చేసావు. అండ్ అది బాగా చేసావు, బాగా ఎంటర్టైన్ క్రియేట్ చేసి నువ్వు వచ్చి. అండ్ అభి కూడా చాలా ఎనర్జెటిక్ గా చేసాడు యాక్షన్. బాగుంది అభి, గుడ్. బాబు గారు ఆ మాట చెప్పలేదు, అభియే మోసాడు. అది ని చెప్పేయండి. యాక్చువల్ గా నువ్వు ఆదినే మోసావు అభి. ఓ స్పెషల్ గెస్ట్ తో సూపర్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ధనానందన్ రాజ్ along with his team. అసలు నా విజన్ కి సరిపడా టెక్నీషియన్స్ ఇండియాలో లేదని నేను ఎప్పుడు బాధపడుతుంటాను. ఓ మై గాడ్, ఎప్పుడు మా ఆవిడ ప్రపంచంలో ఈ 2 విషయాలు తప్ప నేను దేని భయపడని చెప్పు. చార్మి గారు పేపర్ ఎక్కారు. మూడోసారి కూడా ఆవిడకి నంది అవార్డు ఇచ్చారా? ఎవరికి నంది ఇవ్వాలో ఎవరికి నంది ఇవ్వకూడదో తెలియట్లేదా జనాలకి? మరి అదే పేపర్ లో ఏం రాశారో చదువుతాను విను. శుభవార్త, త్వరలో చార్మి గారు నిర్మించబోయే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సినిమాకి నూతన దర్శకులు కావాలను. నాకన్నా నూతనంగా ఎవరైనా ఉంటారా? నేను ఫ్రీగా ఉన్నప్పుడు చార్మి గారు కథ చెప్తాను, ఫోన్ చేసి చెప్పు. 2 సంవత్సరాల నుంచి ఫ్రీగా నువ్వు. అందుకే ఇప్పుడు చేయమని చెప్తాను. టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్ ఏరియా వస్తుంది అంటే డైరెక్ట్ గా ఇంటికి రమ్మని. అదేంటి? ఇప్పుడు సర్వీస్ అంటే ఏంటి? ఇంటికి వెళ్దాం. అవుట్ అంటే ఏంటి? బయటికి వెళ్దాం. నీకు ఇంగ్లీష్ రాదు, పెట్టదు. పద మన ఇంటికి వెళ్ళి ఆవిడ కథ చెప్దాం. హలో, నేనే మేనేజర్ భద్రాన్ని మాట్లాడుతున్నాను. మేడం చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్మెంట్ లేదు. ఎప్పుడైనా పర్లేదా? సరే నోట్ చేసుకో. జనవరి 20, 2020 తెల్లవారు జోన 4:20 వచ్చి. నిన్నటి నుంచి ఒకటే ఫోన్ మీద ఫోన్లు. మొన్న ఒకటి ఫోన్ చేసి కథ ఉందండి అన్నాడు. సరే చెప్పయ్యా అన్నాను. అడి అడిగా చెప్పడం మొదలెట్టాడు. కళ్ళు తిరుగుతున్నాయి బాబు, ఆపనాయా. అర్థమైంది. పైన ఏసీలోంచి వేడిగాలు వస్తుంది, కింద బాత్రూమ్ లోని గీతలోని చల్ల నీళ్ళు వస్తున్నాయి. రిపేర్ చేయండి, కొండే. అది కాదయ్యా నా మాట. అది అయిపోయిన తర్వాత పైన వాటర్ ట్యాంక్ కింద సెప్టిక్ ట్యాంక్ కూడా ఓవర్ఫ్లో అయిపోతుంది, అది కూడా చేసేయండి. స్నానం చేసి రోరా అన్నా, విన్నావా? ఏమండి చార్మి గారు పేపర్ ఆడు. అవునయ్యా, కొత్త డైరెక్టర్. ఇదిగోండి 2000 మీరు కాదనకూడదు. ఓకే, కూర్చోండి చెత్తను ఇప్పుడే. ఇంతకీ మీ ఇద్దరిలో డైరెక్టర్ ఎవరు? మేడం ఇంకా నా గురించి మీకు అర్థం కాదు. ఓ మీరా? నేను మేడం. సరే ఓకే. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ టైం లేదు. మీరు బిగినింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ చెప్పేస్తే చాలు. ఏది 3 చాలా మేడం మీకు? మన దగ్గర కూడా అంతే ఉందిగా. ఓకే మేడం, చాలా కాన్సన్ట్రేషన్ గా వినాలి మేడం. ఓపెన్ చేయగానే జ్యోతి, లక్ష్మి అని ఇద్దరు చిన్న కిడ్స్, 60 years కిడ్స్ అలా నడుచుకుంటూ సంతలోకి వెళ్తున్నారు మేడం. సంత యు మీన్ విలేజ్ సూపర్ మార్కెట్. విలేజ్ సూపర్ మార్కెట్ లోకి ఈ ఇద్దరు పిల్లలు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు మేడం. జాంకాయ కొనుక్కొని తిందామని. యు మీన్ గోవా? గోవాలో కాదు మీద సూపర్ మార్కెట్. గోవా అంటే జాంకాయ ఇంగ్లీష్ లో అంటారు, మరి గోవా అని తెలుగులో ఏమంటారు? జాంకాయ అంటారు. అంతేనా? ఓకే. ఈ విలేజ్ సూపర్ మార్కెట్ లోకి ఈ జ్యోతి, లక్ష్మి అని ఇద్దరు చిన్నపిల్లలు వెళ్ళారు మేడం. ఇద్దరు జాంకాయలు తినాలని ఆశతో ఒకటేసారి జాంకాయల మీద అలా చేసేశారు మేడం. అంతే. ఉరుములు, మెరుపులు, గాలి, వాన, తుఫాను, సునామీ అన్ని కలిసి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలోకి పిడుగు పేడ కాదు, పిడికెళ్ళి పేడ మీద పడింది. పేడల స్క్రీన్ మీద పడింది. అప్పుడు వేసా మీద టైటిల్ జ్యోతి లక్ష్మి. శుభప్రదంగా మన జ్యోతిలక్ష్మి టైటిల్ ని అలా వేసాం. ఇప్పుడు ఇంటర్వల్ బ్యాంక్ 16 years జ్యోతి, 16 years లక్ష్మి కూడా. వీళ్ళిద్దరూ కలుసుకోబోతున్నారన్న ఆడియన్స్ లోంచి ఒక చిన్న అలా ఆడియన్ తట్టుకోలేకపోతున్నాడు. అలా చూస్తున్నాడు, ఏదో జరుగుద్దని ఒక ఫీలింగ్ లో ఉన్నాడు. అప్పుడు జ్యోతి వచ్చింది, లక్ష్మి వచ్చింది. విలేజ్ సూపర్ మార్కెట్ లోకి మళ్ళీ ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు
యు మీన్ గోవాని అలా చేత్తో పట్టుకొని తిందాం అనుకున్న టైంలో మెరుపులు, గాలి, వాన, తుఫాను, లైలా, సునామీ మొత్తం వచ్చేసి పిడిగొచ్చి వాళ్ళిద్దరు మళ్ళీ ఆ పేడలోంచి పడిన స్క్రీన్ మీదకి వచ్చి ఇంట్రవెల్లు 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 ఇది హర్రర్ మూవీయా? జ్యోతిలక్ష్మియ ఫ్యాంటసీ టు పెట్. ఇప్పుడు క్లైమాక్స్ చెప్పండి. హ్యూమన్ చూసావా మేడం కథలోకి ఇన్వాల్వ్మెంట్ అలా అవుతుంది. అలా చెప్తే ఎవరైనా అంత మేడం సర్రమని దూసుకెళ్ళిపోతుంటారు. మై డైరెక్షన్ ఓకే. 22 సంవత్సరాల జ్యోతి నడుచుకుంటూ 22 సంవత్సరాల లక్ష్మి నడుచుకుంటూ వస్తుంది. వాళ్ళిద్దరు విలేజ్ నౌ యు మీన్ సేమ్ గోవా? Yes. ఓ సేమ్ థండరింగ్, Yes. సేమ్ లైట్నింగ్, Yes. సేమ్ పిడుగు. Yes. ఓ ఒకటి మటుకు సేమ్ కాదు మేడం. జనాలందరూ ఇప్పుడు ఏం జరుగుతుంది, డైరెక్టర్ క్రియేటివిటీ ఏంటని అలా చూస్తూ ఉంటారు మేడం. అప్పుడు మనం చెప్పాం మేడం జనాలకి జ్యోతి లక్ష్మి ఇద్దరు కారు ఒక్కలని. అప్పుడు సూపర్ డైరెక్షన్ అదిరిపోయిందని ఆడియన్స్ ఇంత ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి మేడం. దాంతో శుభం కాడేశాం. అసలు మ్యాటర్ అంతా ఏంటి అనేది పార్ట్ 2 లో చూపిస్తా ఉన్నాం. అందరూ చప్పట్లు కొడతారు. बड़ी सोनी है ओए, बड़ी सोनी है. की गल है, की गल है. गल है. सुपर सुपर, क्या बात, क्या बात, क्या बात. अच्छा है. हाँ, बहुत अच्छा है, बहुत अच्छा है. కాకపోతే సినిమాలోనే కాకుండా బయట కూడా వచ్చిన ట్విస్ట్ ఉంది మేడం. हाँ, ఈ సినిమాని మీరు ప్రొడ్యూస్ చేస్తేనే కరెక్ట్ నేనెందుకు? మేడం. ఇప్పుడు నంది అవార్డ్, ఫిలిం ఫేర్, ఆస్కర్, భాస్కర్ వాళ్ళు ఎవరో తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు మేడం. ఒక్కసారి ఆలోచించండి. గుడ్ పాయింట్, గుడ్ పాయింట్. అయితే రేపు నుంచి షూటింగ్ రేపు- నేనే ప్రొడ్యూస్ చేస్తాను. రేపు నుంచి షూటింగ్. రేపు రేపు అమావాస్య, మంచి రోజు. అంటే ఆవిడ పౌర్ణిమని సినిమా చేశారు కదా, దానివల్ల అమావాస్య సెంటిమెంట్ అయ్యింది. ఏంటంటే రేపు మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ మేడం. Okay, done, done. యు డన్ మేడం. Done, done. యా థాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్లెస్సింగ్స్ మేడం. Thank you. సీ యు మేడం. మేడం ఒప్పుకుంది, ఇంకెందుకు రే. ఎక్కడ వెళ్ళావు? డైరెక్టర్ ఎక్కడ? ఫస్ట్ డొమ్మ కొడిచాడా? లీవ్ లెటర్ కూడా అప్లై చేయలేదు. ఓయ్ రుకో, ఓయ్ కిथे ఓయ్ డైరెక్టర్ ఓయ్. అదేంటి 7 o'clock ఫస్ట్ షాట్ అంటే మీరు విత్ మేకప్ 7:30కి వచ్చేసారేంటి? యా ఆఫ్ కోర్స్. 7:30కే కదా కాల్ షీట్ ఉంది. మళ్ళీ చదువుకుని రావడం ఏంటి? సొంత సినిమా కదా తొందరగా వచ్చింది. అదే బయట సినిమా అనుకో 11 o'clock కానీ రాదు. మేడం ఓకే 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 మేడం అర్థమైంది. మీరు ఇంత సడన్ గా వచ్చేసరికి నేను సీన్ ఏం చేయాలో కొంచెం కన్ఫ్యూజ్. మీరు 2 minutes రెస్ట్ తీసుకోండి మేడం. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. చార్మి యాక్చువల్ సీన్ ఏంటంటే ఫస్ట్ డైలాగ్ ఆడపిల్ల అగ్గి పుల్ల నలిపేయాలని చూస్తే కాలిపోతావు. కానీ ఇది ఎలా తీస్తారు మీరు? మీకు మేకింగ్ కావాలా? యు వాంట్ మేకింగ్? యాక్షన్ అనగానే ఆడపిల్ల క్లోజ్, అగ్గిపుల్ల క్లోజ్, నలిపేయడం క్లోజ్. ఆడపిల్ల అగ్గిపుల్ల నలిగిపోతే కాలిపోతా. ఎలా ఉంది మేడం? చెత్తగా ఉందిరా రే, చెత్తగా ఉంది. నెక్స్ట్ ఇంకొక డైలాగ్ మేడం. మీరు ఆడదాన్ని గౌరవించపోయినా పర్లేదు కానీ రెస్పెక్ట్ ఇవ్వండి రా చాలు. రెడీ మేడం. మీరు ఆడదాన్ని అర్థం చేసుకోపోయినా పర్వాలేదు, కానీ 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 ఆ మంచిని వేస్ట్ చేయకండి రా. ఇది మీ సొంత కంపెనీ కాకపోతే మీరు ఆర్టిస్ట్, యువర్ హీరోయిన్. మీరు ప్రొడక్షన్ గురించి మాట్లాడకూడదు. రెడీ? మీరు ఆడదాన్ని అర్థం చేసుకోకపోయినా అయ్యో పర్వాలేదు, కానీ ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించండి రా. మేడం మీ అడుక్కునే పరిస్థితి వస్తుంది మేడం, అర్థం చేసుకోండి. ఎందుకో డైలాగ్ చెప్పలేరు మీరు? ఏంట్రా, ఏంటి? ఏం తెలుసురా నీకు? ఏంటి ఏంటి? ఒక అమ్మాయి కష్టపడుతుంది ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా అని. మా బాధ ఏం తెలుసురా మీకు? ఒక ఆడదాన్ని అర్థం చేసుకోపోయినా పర్వాలేదు, కానీ రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఏం మేడం సూపర్ డైలాగ్. యాక్షన్ అంటే చెప్పరు. మీరు మగవాళ్ళని అర్థం చేసుకోపోయినా పర్లేదు, గౌరవించకపోయినా పర్లేదు, ఇట్లా ఇన్సల్ట్ చేయకండి. నాకివ్వరా. ఏంట్రా ఏంటి? ఏంట్రా ఎన్నుంటాయో కానీ స్టేజ్ మీద వన్ షాట్ ఆసమ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ నాగ్ బాబు సార్. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కెచ్? చామి ఎప్పుడూ అందంగా ఉంటుంది అండ్ ఎంత న్యాచురల్ గా ఉందంటే పర్ఫార్మెన్స్. నేను సినిమా ప్రొడ్యూస్ చేసిన అన్ని గుర్తొచ్చాయి నాకైతే బాగా కనెక్ట్ అయింది మీ స్టోరీ
అండ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఉంది. నాగ్ బాబు సార్. హాయ్ చార్మి, హౌ ఆర్ యు? హలో. యు మేడ్ జబర్దస్త్ గ్లామరస్. ఎంటర్టైన్ చేసావు, స్టేజ్ మీద చాలా బాగా చేసావు. వీళ్ళు చేసేది ఫ్యాక్షనిజం. అమ్మ తోడు వీళ్ళకి రాదది, అదే నిజం. మరి ఇలా ఫ్యాక్షన్ రాని వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీ. తమ్ముడు తినాది రెడ్డి చెప్పన్నా తడిరెడ్డి, నాయన చచ్చిపోయే ముందు చివరిగా ఏం చెప్పినాడ్రా? ఆక్సిజన్ పైప్ మీద కాల్ తీయమని చెప్పాడంట. అదట్ట కాదురా గబ్బున ఆయన నాయన ఏం చెప్పినాడు? మన కుటుంబాన్ని చంపిన కొమరక్క కుటుంబాన్ని చంపమని చెప్పినాదిరా. పద యాచేత వాళ్ళని. తడిరెడ్డి త్రినాథ్ రెడ్డి నీ ప్రపంచం నుంచి ఎగ్జిట్ చేయడానికి చూస్తున్నారక్క. 100 మంది వచ్చిన ఈ కొమరక్కని ఏం చేయలేరురా. ఎందుకక్క? నా కొడుకులు సింహాలురా, రమ్మనురా నా పులుల్ని. చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా. బిడ్డ మూతికేమో అంటిందేమరా? సీమల దిగినాం కాదే, సీమను ముద్దు పెట్టుకొని వచ్చినాం. మూతికేదో అంటుండొచ్చులే. ఏదో కాదురా, పేడ పేడ మొక్క పొడ. అమ్మా నేను రోడ్లో వస్తుంటే ఇది పేడని ఎవరూ చెప్పలేదు ఎందుకు? నీ ముఖము ఇప్పుడే ఫ్రెష్ గా వేసిన పేడ లాకుంటది. ఆ పేడలో ఇంకో పేడ అతికితే అలా కనబడుతుందా నీకు చెప్తారా? అమ్మమ్మ నా ముఖం. నీ ముఖము పేడ ఎండిన తర్వాత పిడుకుంటా చూడు, ఆ పిడుక ముఖం. మా నాన్నది. ఈ 2 పేడలు నేసింది ఆ దున్నపోతే కదా. ఈ 20 రూపాయలు తీసుకెళ్లి 10 రూపాయల కొబ్బరికాయ, 10 రూపాయల అగరబత్తీలు తీసుకొని రా బిడ్డ. మళ్ళొస్తేమరా? ఏ 10 రూపాయలతో కొబ్బరికాయ దేను, ఏ 10 రూపాయలతో అగరబత్తులు దేను. మీలో శక్తి ఉందో లేదో తెలుసుకోవాలంటే మీకు కత్తి యుద్ధం పెట్టాలరా. ఏందిరా కత్తులు నా మీద కేసిర్రు? ఈ కత్తులతో యుద్ధాలు చేయండిరా, యుద్ధం చేయండిరా. తీసుకోరా పెద్దోడా, తీసుకో పెద్దోడా, తీసుకోరా. నేనుంటే యుద్ధం చేసేలా లేరు, యుద్ధం చేసి ఇంటికి రండి. రాజమౌళి ఎక్స్ప్రెస్ అట్లే ఉంటారు బిత్తిరోళ్ళు. ఏం చేస్తా? అరే అరే, శక్తి స్వరూపులు అవుతారు అనుకుంటే శాంతి స్వరూపులు అయినరేమరా. ఇదే అదును అనుకొని ఆ తడిరెడ్డి గాడు, ఆ శ్రీనాథ్ రెడ్డి గాడు ఈ కొమరక్క ఇంటి మీనికి దాడి చేస్తే నా పరిస్థితి ఏంది బిడ్డ? లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని వచ్చారనుకోండి, డెడ్ ఎండ్ ఉంటది, అక్కడే ఇల్లు. వచ్చేయండి. ఒరే రంగా, అక్క. ఏమైందిరా? మన మీద దాడి చేయడానికి వస్తున్నారటక్క. ఎవరికో అడ్రస్ చెప్తున్నావేందిరా? వాళ్ళకే అక్క, అడ్రస్ తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నారట. అందుకని నువ్వు మొత్తం క్లియర్ గా చెప్పొచ్చా? ఎందుకు గూగుల్ మ్యాప్ పెట్టి లొకేషన్ కూడా పెట్టి తొందరగా వస్తారు ఇడికి. ఇదేదో బాగుంది అక్క, చేయమంటావా? ఫింగర్నట్ల మన్ను వయ్యా. బిడ్డ బిడ్డ, చిన్నోడా చిన్నోడా చిన్నోడా, అక్కడ నుండి చెప్పరాదు. చిన్నోడా, శత్రువుని ఎదురుగా నిలబడ్డప్పుడు పడగొట్టి నీసము దువ్వాలిరా. దువ్వు బిడ్డ. సరే. రాజమౌళి సూపర్. మా అమ్మ బాహుబలి లాగా పక్షవాతం చూపిస్తుందిరా, వాడికి అన్ని నేర్పిస్తుంది. మరి నాకేంట్రా రక్ష? మీకు ప్రత్యేకంగా రక్షణ ఎందుకంటే మీ మొహమే మీకు శ్రీరామ రక్ష. మీరు ఏంటండి మీకేనా బాధలు ఉంటాయి, నాకు ఉండవా బాధలు? ఏంటి నీ బాధ? నా పిల్లడికి స్కూల్లో కాంపిటీషన్ ఉందండి, పాటలు పెట్టారు, అవి పాట రావట్లేదు నాకు. ఏం పాటలు? ప్యారడీ పాటలు. అంశం ఏంది? మందు. ఏదో ఒక బ్రాండి పిలిచింది వేళ, నాలో బ్లడ్ అంతా చెలయేరై పుంగేలా, ఆ బీరుల దారులలో స్టప్ దీపం వెలిగేలా, పాటరేమ మై మరపు, పాటరేమ మేల్కొల్పు. పాట బానే ఉంది కానీ ఈ మధ్య ట్రెండింగ్ లో ఉండే పాటలు కావాలంటున్నారన్న. ట్రెండింగ్ కూడా పాటల? అవునన్నా. బయటకు వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock, షట్టర్ కొట్టి చూస్తే రేట్ ఏమో మైండ్ బ్లాక్. చీకటి అయింది, పడుకుందాం రండి బిడ్డ. వెంటనే చూడు మార్చేస్తాడు. రే తమ్ముడు తినాది రెడ్డి, వాళ్ళని ఎట్టయినా సరే ఇలా చంపేద్దాంరా. వాళ్ళు వచ్చినట్టున్నారా? నేను ఫ్యూజ్ తీసేస్తా.
మీరు కత్తులు పట్టుకోండి బిడ్డ. అరే శ్రీనాథ్ రెడ్డి, చెప్తాడు రెడ్డి. మనం కాలు పెట్టగానే జబర్దస్త్ లో కలబోయినట్టు కరెంట్ పోయిందా? మరి నువ్వు చెప్తుంది నీకోసం నా కోసమా? అరే నీకు నాకు పెద్ద తేడా ఉందాట్రా? ఇక్కడ రండి బిడ్డ. ఎక్కడ సప్పుడు వచ్చినా దుప్పటి కప్పి మరి కుమ్మండి బిడ్డ. అరే విగ్గువాతంద్రా. నేను చెప్పింది నా మీద ప్రయోగం చేస్తారు ఎదురా. ఆయిల్ ఇగో ఈ ఆయిల్ వాడి వాళ్ళని చంపండి బిడ్డ. ఆయిల్ వాడాలట పీరా. ఏం చేస్తున్నారా? ఆయిల్ వాడి వాళ్ళని చంపాలని. మెల్లెకరా బిడ్డ. ఎక్కడ అలికిడి వచ్చినా కత్తి తీసుకొని కసాక్కుమని పొడిచి చంపేయండి రా. మాలో మేము పొడుచుకున్నాం సౌండ్ పెట్టుకునే శత్రువులు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు వచ్చి చంపే లోపు నేనే వీళ్ళని చంపుదామని మనం వస్తే వీళ్ళు పడుచుకొని సచ్చినారేమిరా? ఇప్పుడు మన వంశంలో ఒక్కసారి కత్తి పట్టుకుని బయటకు వస్తే ఎవరిని చంపకుండా తిరిగి ఇంటికి వెళ్ళకూడదు. అయితే నేను చంపి నేను వెళ్తాను రా. నన్ను చంపితే నువ్వే వెళ్తావు రా. ఇలాంటి ఫ్యాక్షనిజం ఎప్పుడన్నా ఎక్కడైనా చూసారా రోజా గారు? ఎవరు చూసుండ్రు నాకు తెలిసి, కానీ అది తింగిరితనమా అమాయకత్వమా తెలియదు. కానీ రాజమౌళి బాగా ఇంప్రెస్ చేస్తున్నాడు. ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు అంతా బాగుంది. కానీ స్క్రిప్ట్ లోంచి బయటకు వచ్చి ఆయన ఫ్యాన్స్ కోసం పాడారు కదా, చాలా బాగున్నాయి. బాబు గారు బాగుంది ఆర్పి, చాలా బాగా చేసావు. ఈలో అల్టిమేట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ని చూసాము. ఈ రోజు సి లో అదిరిపోయిన కామెడీ చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with కేవు కార్తిక్. లెట్స్ వెల్కమ్ దెం. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో సి ద అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 2. బేసిక్ గా నదులు దాటాలంటే కావాలి బ్రిడ్జ్లు, మరి షో స్టార్ట్ అవ్వాలంటే కావాలి జడ్జిలు. ఓకే, మరి ఏమాత్రం లేట్ చేయకుండా మన జడ్జిని పిలుద్దామా? ఈ రోజు మన జడ్జ్ ఆని. వెల్కమ్ ఆని మాస్టర్. హాయ్ ప్రదీప్, ఎలా ఉన్నావు? ప్రదీప్ మాకు ఇప్పుడు దాకా తెలియదు ప్రదీప్ అని. టేక్ యువర్ సీట్. ఇది టేక్ కాదు కదా, లెదర్. ఎస్ సార్, నెక్స్ట్ జడ్జిని పిలిచేద్దామా? మాస్టర్. మాస్టర్ అసలు ఉయ్ అని మీకు పేరు ఎందుకు వచ్చింది? అందరూ ఊస్తారు కాబట్టి. సార్ ఒకసారి కళ్ళ జోడు తీస్తారా? అసలు మీ కళ్ళు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి? రెడ్ ఎందుకు అంటే నేను నైట్ అంతా కష్టపడి ఒక మూమెంట్ ప్రాక్టీస్ చేశాను. వావ్, ఇప్పుడు మన కోసం చేసి చూపిస్తారు సార్. చేయండి సార్. అది ఇప్పుడు చేయరు, నైటే చేస్తాను. ఓకే సార్, కూర్చోండి. ఓకే, చర్చలు వచ్చేసారు. మరి కంటెస్టెంట్స్ కూడా పిలిచేద్దామా? ప్లీజ్. మన ఇంటికి పడుతుంది బూజు. ఈ రోజు డాన్స్ చేయడానికి వస్తున్నాడు రాజు. ప్లీజ్ వెల్కమ్. సార్ రాజు వచ్చారు. ఏ దేశానికి? రాజు కూర్చోండి. ఓకే సార్, నెక్స్ట్ కంటెంట్ పిలుద్దామా? పిలిచండి. ఇప్పటికీ చెప్పలేము రోజా గారి ఏజ్. ఇప్పుడు డాన్స్ చేయడానికి వస్తుంది తేజు. तेजू, इंट्रोड्यूस योरसेल्फ. हाय सर, हाय मैम. हेलो, मेरा नाम तेजू है. मैं ओडिशा से आई हूँ. मैं डी की सबसे टॉप डांसर हूँ. मैं बहुत बड़े बड़े रियलिटी शोज करती हूँ और मैं बहुत अच्छी डांसर हूँ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు హిందీ వచ్చా? హలో, ముంబైలో షారుఖ్ ఖాన్ తో కొరియోగ్రాఫ్ చేశారు సార్. నేను అడిగిన హిందీ వచ్చా? నెక్స్ట్ పిలిపించండి. ప్లీజ్ నెక్స్ట్ పిలిపించండి. ఏంటి క్వశ్చన్ అడుగుతున్నా ఇక్కడ నన్ను? నెక్స్ట్ కంటెస్టెంట్ బాత్రూమ్ లో వాడతారు ఫినాయిల్. మరి ఈ రోజు డాన్స్ చేయడానికి వస్తున్నాడు ఇమాన్యుయల్.
టైటిల్ విన్నర్ 6 టైటిల్ విన్నర్ సార్ అతను ఇంకా పర్ఫామ్ చేయలేదు. ఈ పర్ఫార్మెన్స్ చాలు. మాస్టర్ చూడండి, ఇతని ఫేస్ లో డాన్స్ కళ కనబడుతుంది. నాకు అక్కడ ఏం కనిపిస్తలేదు. అతని ఫేస్ లో డాన్స్ కళ ఉందండి. ఎప్పటికైనా గొప్ప పొజిషన్ కి వెళ్తున్నావు. విష్ ఆల్ ది బెస్ట్ యానిమల్. యానిమల్ కాదు సార్, ఇమాన్యుయల్. ఓకే, మరి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేద్దామా? సో రాజు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ డాన్స్. ఆ ఉయ్ మాస్టర్ ని 2 సార్లు గాల్లో కేరళ పడమనండి. ఆల్రెడీ పడుకోన్నాడు. అని మాస్టర్ ఆయన మొహన ఉయ్. ఉయ్ మాస్టర్ అయిపోయిందా మేడం, మీరు చెప్పండి. ఓ మళ్ళీ పడుకోవాలా? రైట్. Superb, Raju, superb. As usual, you are my favorite. ఈ performance was death పోచమ్మగుడి. సార్ మీరు చెప్పండి. చూడు, డాన్స్ అంటే మన బాడీలో, మన శరీరంలో అవయవాలన్నీ ఒక దగ్గర వచ్చి మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టుకొని తర్వాత డిస్పర్స్ అయిపోయి అన్ని విడిపోవాలి. అదే డాన్స్ అంటే. ఇంకో విషయం, డాన్స్ అనేది ఒక దురద లాంటిది. అది దురద వచ్చినప్పుడు ఆయింట్మెంట్ తీసుకొని రాసుకోవడమే డాన్స్. ఓకే, ప్లీజ్ నెక్స్ట్ కంటెస్టెంట్ తేజు గారు కమ్. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. తేజు, డాన్స్ అంటే ఒక కసి ఉండాలి. అది నీలో లేదు, నాలో ఉంది. నీలో ఉండే కసి వేరే. చూడమ్మా తేజు, నువ్వు ఎప్పటికైనా ఒక సితారా స్థాయిలో చేరుతావు. నువ్వు సార్ సితారా కాదు, తారా స్థాయి. ఓ సితారా హోటల్ కదా. చూడమ్మా, మనం ఎప్పుడైనా నడుము ఊపితే మనం ఊపుతున్నట్టు ఎవరు తెలియకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇగో తెలిసిందా? నాకు తెలియలేదు. ఆయన ఊపలేదు. ఆల్ ది బెస్ట్. బాగా చెయ్యి. అని మాస్టర్ హాయ్ తేజు, చాలా బాగా చేసావమ్మా. చాలా బాగా చేసావు. బాగా చేసావమ్మా. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పిలిపించండి. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇంజన్ ఆయిల్ ఇమాన్యుయల్. మై ఫేవరెట్ చాక్లెట్. అట్టా నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడికిట పట్ట. ఏమైంది? ప్రపంచంలో ఫస్ట్ టైం డాన్సర్ దొరికాడు. అన్నా, డాన్సర్ దొరికేశాడు. ఇండస్ట్రీకి డాన్సర్ దొరికేశాడు. బెస్ట్ డాన్సర్. ఓకే మేడం, మీరు చెప్పండి. సారీ అండి, ఎలిమినేట్ అయిపోవాలా, నాకు నచ్చలేదండి. నాకు తెలుసు మీరు గెలిపిస్తారని. ఈజ్ ద ఎలిమినేటర్. yes. ఎక్స్క్యూజ్ మీ, ఎలిమినేట్ అయినాడు, గెలవలేదు. ఎలిమినేట్ అంటే ఓడిపోవడం సార్. అమ్మ, నా తెలుగు ఎంతమంది చేసి ఎలిమినేషన్ నేను. తేజు గారు డైరెక్ట్ గా ఫైనల్ గెలిపారు. సో రాజు అండ్ ఎమాన్యుయల్ ఇద్దరు కూడా షూట్ అట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేస్తారు. డాన్స్ బాగా చేయకపోతే మళ్ళీ చేయమని చెప్పండి. షూట్ చేస్తే మాత్రం బాగుంది. షూట్ అట్ రౌండ్ లో ప్రాపర్టీ యూజ్ చేసి డాన్స్ చేయాలి. ప్లీజ్ ఫాస్ట్ గా చేయండి. నువ్వు నిలబడి నీళ్లు తాగడం నథింగ్ స్పెషల్, పరుగులెత్తుతూ పాలు తాగడం సంథింగ్ స్పెషల్, నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్, అప్పుడప్పుడు. అని మాస్టర్ చెప్పండి, ఎవరు బాగా చేశారు? నాకు యాజ్ యూజువల్ రాజునే చాలా బాగా నచ్చిందండి. అయినా ఎలిమినేట్ అవ్వాలని నేను కోరుకుంటాను. మీరు ఆగరా? మేడం ఇటు రండి ఒకసారి. యాక్చువల్ గా మన ఇప్పుడు రాజు చేసిన డాన్స్ ఒక స్టెప్ మీరు వేయాలని మేడం అడుగుతున్నా. రాజు ఒకసారి మూమెంట్ చూపి. అది ప్లీజ్ ఒకసారి మాస్టర్ మీరు చేస్తారా మాస్టర్? 2 నెలల పెళ్లి. ఏమనుకుంటున్నాడు అప్పటి నుంచి? ఇది పట్టుకోరా. ఏమనుకుంటున్నా డాన్సర్స్ కి అప్పటి నుంచి ఏమనుకుంటున్నారా? పగలు రాత్రి కష్టపడి ఇప్పటి
సీజన్ 2 అయిపోయింది, సీజన్ 3 కోసం వెయిట్ చేయండి. సారీ, నాకు జర్మనీ లో రష్యాలో షో ఉంది. వీళ్ళు ఎప్పుడు డాన్స్ అవ్వాలి. సారీ. వెల్కమ్ అనిమల్, వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. అండ్ రాజు అండ్ తేజస్విని, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అసలు ఎలా అనిపించింది మాస్టర్ స్కిట్ చూసాక మీకు? బాగుంది స్కిట్, బాగుంది. ఆల్ ది బెస్ట్. రోజా గారు, నాకైతే రాజు అండ్ తేజు డాన్స్ సూపర్బ్ గా ఉంది, బాగుంది, సరదాగా అనిపించింది. పువ్వుల సుకుమారంగా పెరిగిన అమ్మాయి డాక్టర్ వేణు చేతిలో పడింది. ప్రాబ్లం ఎవరికి చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ జెనస్టీ. పేషెంట్లు తక్కువ వచ్చారు, ఇంకెవరు రాలేదు ఈరోజు. పేరు నాంచారి, నా కూతురు సుకుమారి. అది చాలా సుకుమారి. ఓహో, అది వస్తుంది. వస్తున్నాడు, ఆంధ్రేయండి, వచ్చేస్తారు. ప్లీజ్ కూర్చోండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడం కింది పాపం. అమ్మా వీడు ఎవడన్నా అలా అంటున్నాడే. ఓమా, అమ్మా ఒక పరాయి మగవాడు చెయ్యి పట్టుకున్నాడే. టచ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయాలి, అంతే కదా? నా గుండెల్ని టచ్ చేశాడే. ఈ సంబరాలు ఏంటండి? ఫస్ట్ టైం ఈ దునియాలో నా కూతురు గుండెల చేసే మగాడు పుట్టలే అనుకున్నా, కానీ మొట్టమొదటిసారి నా కూతురు గుండెల మీద చేసే మగాడు పుట్టాడని సంతోషిస్తున్నా. అల్లుడు, నా వంశాచార ప్రకారం మా కూతురు గుండెల మీద చేసినాడు నా కల్లుడు, దానికి మొగుడు. మీ పేషెంట్ ట్రీట్మెంట్ గాను జల్లుడు చేయడం కరెక్ట్ కాదు. కుదరదు. కుదురుద్ది, కుదరదు. కుదురుద్ది, కుదరదు. ఇదేం ఆచారం అండి? ఇక్కడ పెళ్లి ఏంటండి? ఏం ఒప్పుకోవా? అంటే ఒప్పుకోవాలంటే ఒక కత్తిర ఉందిగా. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కొడుకు కాలు కడగాలిగా. ఎక్కడ కడుగుతాం? ఎస్కేప్ అవుదామన్నా. ఇడిగా కాలు అడిగేసిన పెళ్లి చేసుకో. పెళ్లి అంటే జీలకర్ర బెల్లం పెట్టాలి. ఆ దూద ఐడెంటిటీ రా పెట్టు. కాటన్ మీద ఇదేసి జీలకర్ర బెల్లం అంటే ఎలాగండి? జీలకర్ర బెల్లం ఏ కలర్ లో ఉంటది? పచ్చగా ఉంటది. మరి ఇదే కలర్ లో ఉంది. పచ్చగా ఉంది కదా, పెట్టు. మరి అట్లా అంటమ్మా, పెళ్లి చేసుకోవాలంటే ఇంపార్టెంట్ తాళి కావాలి. ఎక్కడి నుంచి తెస్తాం? ఆ సెటస్కోప్ ఎక్కడి? సెటస్కోప్ తాళి ఏంటండి? ఏ తాళి కట్టిన తర్వాత మంగళసూత్రాలు ఆడుంటాయి, గుండెల మీద ఉంటది. సెటస్కోప్ ఎక్కడ పెడతావు? గుండెల మీద పెడతాం. అయితే కట్టు. కట్టు. పెళ్ళి అయిపోయింది. మా వంశాచార ప్రకారం పెళ్ళైన వెంటనే పెళ్లి చేసేయాల్సిందే. పెళ్లి అయిపోయింది కదండి, మళ్ళీ పెళ్లి ఏంటి? పెళ్ళంటే పెళ్ళంటే యు మీన్ ఫస్ట్ నైట్? ఓ మై గాడ్, ఇక్కడ ఫస్ట్ నైట్ చేస్తారు కానీ ఫస్ట్ నైట్ చేయరండి. చేసుకో చేసుకోండి. చేసుకో. అరే కొట్రా నువ్వు. సార్, బహుశా మీకు ఇదే లాస్ట్ నైట్ అనుకుంటాను. మళ్ళీ కలుస్తాను. బాయ్. నన్ను క్షమించాలుడు. ఈ వేరియేషన్ ఏంటి? ఈ రోజు నుంచి నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేసిన. నీకు ఇష్టం వచ్చింది చేసుకో. ఈ రోజు నువ్వు నాకు అల్లుడు కాదు, కొడుకు లెక్క అన్నట్టు. నేను నీకు మాటిస్తున్నా, ఏం కావాలో కోరుకో. నేను ఏం అడిగిన ఇస్తావా? ఏం అడిగినా ఇస్తా. అని నాకు నచ్చలే. ఎవరు ఈడా? అదే మాట తప్పనన్నా, మాట ఇచ్చిన వంశంలో పుట్టినన్నా, మాట తప్పితే సావని కదా రెడీ నేను. అల్లుడు గారు
మాట ఇచ్చినా ఏమైనా చేసుకోరు మీరు. అయ్యో ఇగో పెడతా పెట్టవా? పెట్టను. అమ్మా వీడన్ను ఏం చేయట్లేదే. నువ్వు మాటి మాటికి అమ్మ అమ్మ అంటే నువ్వు అమ్మవేలా అవుతావు. నేను అల్లుణ్ణి కాదు కొడుకుని, నా కూతురుని ఏమైనా చేసుకొని మాటిచ్చావత్తా. ఇచ్చిన మాట తప్పుతావత్తా. ఏంటే వాడు దగ్గుతో నీ చెవులోంచి బ్లడ్ వచ్చిందా? రబ్బంగారు ఇచ్చిన మాట తప్పుతావా అత్తా? దగ్గుతా ఉంటే నీకు ఉండలు బద్దలైపోయా. అవునండి బంగారు. డబ్బిటినానా? ఇచ్చిన మాట తప్పుతావా అత్తా? వాళ్ళు ఉన్న మగాడి బయట చేయాలంటే ఇక్కడ మగదీర డైలాగులు ప్రాక్టీస్ చేస్తావంటే నువ్వు. మాఫ్ కర్నా బేటీ, ఎన్నిసార్లు మాఫ్ కరే? మాఫ్ కర్నా భగవాన్. అమ్మా మీ అమ్మ మాట ఇచ్చింది, మీ అమ్మ మాట తప్పుతావే. మాది నెల తప్పే వంశం కానీ మాట తప్పే వంశం కాదండి. అయితే దా తప్పుదాం. పదండి వెళ్దాం. తప్పు కొట్టాల్సి నువ్వు కాదు, లోపలికి వెళ్ళాక నేను. రావే. జడ్జెస్ రోజా గారు, బాగుంది, నైస్. నాగబాబు గారు, గుడ్ బాగుంది.